స్వస్తి న ఇంద్ర. ఎందుకు అల్పాయుద్ధాంతో వెళ్ళిపోతున్నామంటే కర్మ చేసేటువంటి జిజ్ఞాస మన దగ్గర లేదు. అందుకే అధాతో ధర్మ జిజ్ఞాస, అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి మాటలన్నీ కూడా మనకు శాస్త్రంలో ప్రమాణంగా కనిపిస్తూ వస్తున్నాయి. కనుక మనము 5 రకాలైనటువంటి వ్యసనములు కలిగినటువంటి ఈ యొక్క దేహాన్ని ఎలా ఉద్ధరించాలి అంటే అందుకే జ్యోతిష్ శాస్త్రం పుట్టింది. తిథి, వార, నక్షత్ర, యోగ కరణముల ద్వారా వాటి తత్తత్కాలోచితమైనటువంటి ధర్మాన్ని ఆచరించటం వలన జ్ఞానతో అజ్ఞానతశ్చ కృత మహాపరాధ పరిహారార్థం అథవా జ్ఞానత కృత మహాపాతక దోష పరిహారార్థం అజ్ఞానత పరకృత ప్రేరణాత్మక కర్తృత్వ భూత్వ అథవా ఆమోదకత్వేన మనం ఇంకొకరిని ప్రేరేపించినటువంటి కారణం చేతనైనా కానీ ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఈ ఉగాది రోజు, ఈ రోజు దేవత లేదు, కేవలం శ్రవణ శక్తియే దేవత. కాబట్టి ఈరోజు మంచిని ఎంత వింటామో సంవత్సరం అంతా అంత మంచిగా ఉంటాము అని శాస్త్రం చెప్తున్నది. కనుక ఉగాది రోజు గురభక్షణం, పంచాంగ శ్రవణం, ఆయుర్వేదోత్తమం అన్నారు. ఇంకా ఏం చెప్పారు? శ్రీ కళ్యాణ గుణావహం. ఇక్కడ శ్రీ అంటే విష్ణువు, కళ్యాణ గుణములు కలిగిన వాడు శివుడు. ఎందుకంటే స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అని శివుడికి ఉన్నటువంటి పర్యాయవాచక శబ్దాలు ఉన్నాయి. కనుక శ్రీ కళ్యాణ గుణావహం అంటే ఏమిటి? పార్వతీ పరమేశ్వర సహితంగా వాగర్భాయుగ సంపృక్తంగా, అంతేకాకుండా శివశ్చ హృదయం విష్ణువు విష్ణుశ్చ హృదయగం శివ అన్నట్టుగా సకల ఫలాత్మకమైనటువంటి పంచాంగ శ్రవణాన్ని విని మీరందరూ కూడా ధన్యులయ్యారు, అవుతారు, అవుతూనే ఉంటారు. అలాంటి ఆశీర్వచనాన్ని చెయ్యాలి అనేటువంటి సంకల్పం ఈ యొక్క గ్రామస్తుడైనటువంటి భువనేశ్వర ప్రసాద్ గారికి కలిగి 24 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అందులో ఉగాది సెంటర్ అనేటువంటి పేరు అసలు గురుదేవులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారు నామకరణం చేశారు. అంటే అది ఈ సెంటర్ నిజంగానే ఇది ఒక మఠం. కానీ ఇక్కడ పర అంటే అమ్మవారు, భవుడు అంటే శివుడు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరు అనుగ్రహం అనుకుందాం. అలానే కాకుండా అపజయం అనుకునే శబ్దం ఒకవేళ ఉన్నా కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల వల్ల ఇటువంటి అపజయాలు ఎన్నొచ్చినా ఎక్కడైనా మనకు జయమే కలగాలి అని సద్గురువుల దగ్గర మనకంతా కోరుకుంటూ చక్కగా ఈ సంవత్సరం మనకి ఏదైనా గ్రహణాలు ఉన్నాయో మొట్టమొదట దానితో ప్రారంభం చేద్దాం. అయితే ఈ సంవత్సరం మనకు భారతదేశంలో కనిపించేటువంటి గ్రహణాలు ఏమీ లేవు. కాబట్టి గ్రహణాలతో మనకేం ఇబ్బంది లేదు. తర్వాత ఈ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు వస్తున్నాయి అనేటువంటిది ఆలోచిస్తే యమునా నదీ పుష్కరాలు మనకి ఈ సంవత్సరం చెప్తున్నారు. ఇది బృహస్పతి ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు. జూన్ 2వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ఈ యొక్క బృహస్పతి ప్రవేశిస్తారు. బృహస్పతి ఏ రాశి నుంచి ఇంకో రాశిలోకి మారే రోజు మనకు పుష్కరాలు వస్తుంటాయి ఒక్కొక్క నదికి. ఈ సంవత్సరం జూన్ 2వ తారీఖున యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. జూన్ 13వ తారీఖు వరకు కూడా యమునా నది పుష్కరాలు ఉంటాయి. ఈ యమునా నది పుష్కరాలకి అందరూ కూడా చక్కగా వెళ్ళి అందరూ కూడా యమునా నది స్నానం చేయండి. ఎందుకయ్యా పుష్కర స్నానం అంటే? పూర్వకాలం 500 నదులు ఉండేవట. రామచంద్రుడికి పట్టాభిషేకం జరిగినప్పుడు 500 నదులు జలాలు తీసుకొచ్చి పట్టాభిషేకం చేశారు. ఏది మనకు చూద్దామన్న ఒక 10 నదులు కూడా కనిపించట్ల మనకు జీవనదులు. అటువంటిది ఈ పుష్కర స్నానం చేస్తే ఫలితం ఏంటంటే 500 నదుల్లో ఉండేటువంటి ఆ జీవశక్తి ఏదైతే ఉందో అది పుష్కర సమయంలో అంటే ఆ 12 రోజుల సమయంలో 500 నదుల యొక్క జీవశక్తి ఆ నదిలో ఉంటుంది. అందుకని ఆ ఒక్క స్నానం చేస్తే 500 నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పారు. అట్లా ఈ రోజు మనందరం కూడా రేపు జూన్ 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరిగేటువంటి యమునా నది పుష్కరాలు మీకు అందరికీ తెలుసు. ఢిల్లీలో ఉంది, బృందావనంలో ఉంది, చక్కగా మనకు త్రివేణి సంగమమైనటువంటి ప్రయాగరాజులో ఉంది. చక్కగా అందరం ఆశ్చర్యం ఏంటంటే మన తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే ఎక్కడ పుష్కరాలు జరిగినా మనదే డామినేషన్. అది ఎక్కడైనా కానీ
ఈ ఉగాది కార్యక్రమం జరుపుకుంటున్నాం. వచ్చి భువనేశ్వర ప్రసాద్ 20 ఏళ్ళ 21 ఏళ్ళు 24 ఏళ్ళు మేము ఆల్మోస్ట్ కొంతమంది పుట్టుండరు ఇక్కడ వచ్చిన వాళ్ళు. నేను చాలా సంవత్సరాలు అటెండ్ అయినా, ఊర్లో ఉండి జిల్లాలో ఉంటే డెఫినెట్ గా ఇక్కడికి అటెండ్ అయినా. పెద్ద స్వామి, ఈ స్వామిని పుష్పగిరి శంకరాచార్య మఠం నుంచి ఇక్కడికి తీసుకురావటం, విద్యాశంకర భారతి స్వామి గారిని మన ముందుకు తీసుకురావటం చాలా అదృష్టం, మనందరిది అదృష్టం. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమాన్ని ఆయన ఎప్పుడూ స్పాన్సర్ చేస్తూనే ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి చేసే కార్యక్రమం. వచ్చి భువనేశ్వర ప్రసాద్ అంటే మచ్చలేని వాడు, నిస్వార్థము. ఆయన కార్పొరేటర్గా ఉన్నా, కౌన్సిలర్గా ఉన్నా ప్రజలకు సేవ చేయటం తప్ప ఇంక వేరే సొంతం గురించి ఆలోచించేవాడు కాదు. అటువంటి వ్యక్తి ప్రతిసారి మన ముందుకు తీసుకొని వచ్చి మనందరిని ఆశీర్వదించడం మనందరం చాలా అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తూ, నాకేంటంటే మా అత్తగారి ఇంట్లో పూజ ఉంది, అక్కడ నన్ను కూడా రమ్మని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఏమైనా స్వామి సన్నిధి ఆయన పాదాలకి దండం పెట్టుకునే అదృష్టం నాకు కలిగిందని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ ఈ ఉగాది ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. శ్రీనివాసరెడ్డి గారి దంపతులను స్వామివారి అనుగ్రహంతో పరిపూర్ణంగా శుభంగా దిగ్విజయంగా జరగాలని ఆశీస్సులు అందించవలసిందిగా కోరుకుంటున్నాను.